కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా గారు ఈ దేశం లోపల ప్రజాస్వామ్యాన్ని కోరుతూ భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యసభలో అవమానించినటువంటి ఘటనను నిరసిస్తూ మన సంగారెడ్డి పట్టణంలో ఇవాళ ప్రజా సంఘాలు దళిత సంఘాలు అందరూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద నాయకులు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. వారందరూ కూడా మేము స్వాగతానికి పరిపాలనకు శ్వాస జీవితము అన్ని కూడా మన భారత రాజ్యాంగాన్ని అవిశ్రాంతము కష్టపడి చెమటోడ్చి మనకు అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసిచ్చినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అదే రాజ్యాంగం ద్వారా మంత్రి అయిన కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు నిండు రాజ్యసభలో ఏదో కూరగాయలు అమ్మినట్టు అంబేద్కర్ 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 క్యా ప్యాషన్ అన్నాడు. ఇది ఎంతవరకు సమంజసము? ఒక కేంద్ర మంత్రి అయి ఉండి రాజ్యాంగ రచయిత అయినప్పుడు రాజ్యాంగ మీదనే చర్చ జరిగినప్పుడు మళ్ళీ ఇంకో మాట అన్నాడు. ఈ మాటలు అంబేద్కర్ 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 అనే బదులు మరి దేవుణ్ణి స్మరిస్తే 7 జన్మల మరి పుణ్యం దొరుకుతుందంట. మాకు అంబేద్కరే దేవుడు, మాకు నిట్ట నిలువున బడుగు బలైన వర్గాలకు విద్యను ఉద్యోగాలను సంస్కృతిని ఆ ఆత్మగౌరవం బలైన వర్గాలందరూ కూడా మొదట దేవుడు అయినట్టు అంబేద్కరే మా దేవుడు అనేది ఘంటాపదంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాజ్యాంగాన్ని గౌరవించని ఈ కేంద్ర ప్రభుత్వము కేంద్రంలో మరి అధికారంలో ఉండడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అయినట్టు అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని మోడీ గారు వెంటనే బర్తరఫ్ చేయాలి. లేకుంటే దేశవ్యాప్తంగా అంబేద్కర్ అభిమానులు కేవలము ఎస్సీలో ఎస్టీలో బీసీలో లేరు. ఈ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు అట్టడుగున ఉన్నవాళ్ళు సామాజిక న్యాయం కోరే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ అభిమానులు అనేది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మరి 60% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 60% పోయినాయి. ఎస్సీ ఎస్టీలో 22.5% అయితే బీసీలో 27% అయితే మరి 60% మరి వాళ్లకు దేవుడైనటువంటి అంబేద్కర్ గారిని ఈ విధంగా మరి హేళన చేయడం, మరి మనుస్మృతి గొప్పదని వాళ్ళు చెప్పడం. మనుస్మృతి ఏం చెప్తున్నది? ఎవరి పని వాళ్ళు చేయాలని చెప్తుంది. 4 వర్ణాలు ఉన్నాయి శాఖలు. ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టారు. ఈ భారతీయతకు సరి అయినటువంటి రాజ్యాంగం కాదని అంబేద్కర్ అని మొదటి నుంచి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. కొన్ని ఎన్నికల్లో కూడా రాజ్యాంగం మారుస్తామని అన్నారు. 400 సీట్లు ఇస్తే అది ఆ మనసులో ఉన్న మాటని అదేదో తొత్తుపాట్లో చెప్పిన మాట కాదు. బేషరతుగా ఈ దేశానికి క్షమాపణ చేయాలని అన్ని దళిత బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలము ఈ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. కేంద్ర హోమ్ మినిస్టర్ గారు రాజ్యసభలో అంబేద్కర్ను అవమానంగా మాట్లాడుతూ అంబేద్కర్ అంబేద్కర్ అని మీరు ప్రతిసారి అంటున్నారు. అదే భగవంతుడు చేస్తే ఇంకా చాలా రోజులు బతుకుతారని మాట్లాడారు. అంబేద్కర్ను అవమానపరంగా మాట్లాడారు. ఏదైతే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు ఒక ఉన్నత పోస్టులో ఉన్నావో అది మరిచి నువ్వు అంబేద్కర్ని అవమానిస్తున్నావు. ఒక పక్కన మోడీ గారు నేను అంబేద్కర్ గారిని అవమానిస్తున్నాడు. కాబట్టి ఆయన ఉన్న మనసులో మాట చెప్పాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రికి అనర్హుడు. ఆయనను ఇమ్మీడియట్గా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము పార్లమెంట్ లో అందరి సమక్షంలో కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్